మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పని నిమిత్తము ఏది ఆటంకం కలిగినా ఈ లోక సంబంధమైందే ఆటంకం కలుగుతుంది. నువ్వు దేవుని పని చేయాలనుకుంటే లోక సంబంధమైన ఆటంకం కలుగుతుంది. నువ్వు దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందుకోవాలంటే ఈ లోక సంబంధమైన కుటుంబ సమస్యలు మనకు ఎదురవుతాయి. నువ్వు దేవునిలో ఉండాలనుకుంటే నువ్వు దేవునిలో ఉండకుండా బ్రేక్ చేసేది ఈ లోక సంబంధమైన కష్టాలే. ఈ లోక సంబంధమైన కష్టంలోని దేవుడు అంటా ఉన్నాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపదు. 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు రాస్తూ, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ కూడా మీకు సంభవింపదు. ఒకవేళ సంభవిస్తే గుర్తుపెట్టుకోండి, ఒకవేళ సంభవిస్తే తప్పించడానికి దేవుడు సహాయం మనకి చేస్తాడు. నువ్వు మేలు చేస్తే కీడు నీ మీదకి ఇతరులు చేయాలనుకుంటే దానిలో నుండి దేవుడు తప్పిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవునిలోనే ఉన్నతంగా వెళ్ళాలి, దేవునితో నేను మాట్లాడాలి, ఇప్పుడు ప్రార్థన చేసుకోవాలి, ప్రార్థన ప్రారంభించుకోవాలి అనుకుంటావో అప్పుడు లోక సంబంధమైన ఆటంకాలు మన జీవితంలోనే తరచుగా వస్తూనే ఉంటాయి. వాటి నిమిత్తం దేవుని పని ఆఫ్ చేసుకోకూడదు, బ్రేక్ చేసుకోకూడదు. మనుషులకు శోధన రావటం సహజం, కానీ దానిలో నుండి తప్పించేది ఎవరో తెలుసా? ఆకాశమందున్న ఆసీనుడు నిన్నెంత ప్రేమిస్తున్నాడు, నన్నెంత ప్రేమిస్తున్నాడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన దగ్గరికి వెళ్లకుండా లోక సంబంధమైన ఆటంకాలు, బోలెడన్ని ఆటంకాలు కనిపిస్తాయి మనకి. అవి మన శరీరాన్ని కానీ మన ఆత్మకు కానీ ఆటంకం కలిగించే వాటిగా మనకు కనిపిస్తాయి. కానీ అంతకంటే గొప్పవాడు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అన్న సంగతి మనం గుర్తెరగాలి. ఆనాడు శిష్యులకు కూడా దేవుని పరిచర్యకి ఆటంకం కలిగింది. ఆటంకం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, దేవుని వాక్యము ప్రకటించటం మాని మేము భోజనము పంచిపెట్టడం యుక్తము కాదు అంటూ వాళ్ళు దేవుని వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు. దేవునితో మాట్లాడడానికి ఎక్కువగా అవకాశం ఇచ్చారు. మేము దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి భోజనము పంచిపెట్టడం మంచిది కాదు. అయితే మీలోనే మంచివారిని మీరే ఏర్పాటు చేసుకోండి, ఆత్మ సంబంధమైన వారిని ఏర్పాటు చేసుకోండి, మంచి మనసు కలిగిన వారిని ఏర్పాటు చేసుకోండి. భోజనము నిమిత్తము దేవుని పనికి ఆటంకం కలిగించవద్దు అంటూ 7గురిని ఎన్నుకోమని ఆ ప్రాంత ప్రజలకు తెలియజేశారు. నీ జీవితంలో ఏ కష్టమైనా, ఏ దుఃఖమైనా కానీ అది దేవుని పనికి ఆటంకం కలిగేది కాకూడదు. దానికి ఎదురుగా మనం వెళ్ళి ఆ కష్టాన్ని దేవుని వాక్యము చేత ఖండించాలి. ఆ కష్టాన్ని దేవుని వాక్యము చేత ఎదుర్కొనాలి. ఎంత కష్టం వచ్చినప్పటికీ, ఎంత ఇబ్బంది వచ్చినప్పటికీ మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్న సంగతి గుర్తెరిగి గమనించి ముందడుగు వేయాలి. సాధారణంగా శోధన మనిషికే వస్తుంది. ఆ శోధన తప్పించేవాడు దేవుడు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ప్రార్థనతో ప్రారంభించు నీ పరిచర్యను. నువ్వు చేసే పని ప్రార్థనతో ప్రారంభించు. ప్రభువు నీకు సహాయకుడై ఉన్నాడు. గాడ్ బ్లెస్ యూ.